అమెరికా ఓ అమెరికా. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా గాని మతి భ్రమిస్తే అది చాలా బాధాకరమైన విషయం. చాలా బాధపడుతూ ఉంటాము. రోడ్డు మీద పోయేవాడు ఎవడన్నా మతి భ్రమించి పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఫస్ట్ ఇన్‌స్టింక్ట్ మనకేంటంటే ముందు నవ్వొస్తది. తర్వాత జాలి పడతాం. మెచ్యూరిటీ లేని వాళ్ళు వాళ్ళని చూసి నవ్వుతారు, గేలి చేస్తారు. కానీ అమెరికా అధ్యక్షుడు మతి భ్రమించి పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఎలా స్పందించాలనే దాని గురించి ఈ వీడియో పెడుతున్నానండి. ఈ వారం ట్రంప్ గారు ఓవల్ ఆఫీస్‌లో అనర్గళంగా ఒక 13, 14 నిమిషాల పాటు ఒక ఉపన్యాసం దంచేశారు. అందులో $1000 పెన్నుల గురించి, $1 ట్రిలియన్ ఫైటర్ జెట్‌ల గురించి, $1 బిలియన్ ఖర్చయిన ఫెడరల్ రిజర్వ్ బిల్డింగ్ గురించి తలా తోకా లేకుండా అటు, ఇటు ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ మాదేస్తూ సావబాదేశారు. దాని గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడాలా? వారిని ఇలా తలకొట్టుకుంటూ మాట్లాడాలా? నాకు ట్రంప్ డిరేంజ్‌మెంట్ సిండ్రోమ్ అని మీకు అనిపించొచ్చు. ట్రంప్ దారిన పోయే దానయ్యో, లేకపోతే ఎక్కడో రోడ్డు పక్కన నిలబడి అరిసే పిచ్చోడైతే ఎవరు పట్టించుకోరండి. జాలి పడతాను. నేను ఖచ్చితంగా జాలి పడతాను. కానీ అధ్యక్షుడై కూర్చున్నాడే, 13 నిమిషాల పాటు ఆయన గారు చేసిన పిచ్చి వాగుడంతా మీకు చూస్తే మీకు పిచ్చి పడుతుంది. అందుకని కొంచెం వ్యంగ్య ధోరణిలో ఏదో 4 మాటలు చెప్పి మధ్య మధ్యలో చిన్న బిట్స్ పెడతాను. ఆ స్పీచ్‌లో ఒక ఆణిముత్యం ఈయన గారిది. నేను ప్రభుత్వాన్ని ప్రేమిస్తాను. ఆర్థికంగా నా గురించి నేను ఎలా ఆలోచిస్తానో అలాగే ప్రేమిస్తాను అంటున్నాడు. Like, I'm by nature, I don't, it's the government. I love the government. Like, I love myself economically. I want to save money. So I'm saying this is crazy. క్రేజీ ఇండీడ్. మీకు అందులో చోద్యం అర్థం కాకపోతే తనకు ధనభక్తి ఎంత ఉందో దేశభక్తి కూడా అంతే ఉందని చెప్తున్నాడు. పెన్నుల గురించి ఆయన చెప్పింది మాత్రం అద్భుతః అండి. అది మీరు పూర్తిగా వినాల్సిందే. ఆ పెన్నుల గురించి ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగాన్ని మీకు వినిపించే ముందు కొంచెం సెటప్ చేయాలి. ఆయనకు ఒక పెద్ద బాధ వచ్చి పడింది. ఆయన గారు $1 ట్రిలియన్ ఏరోప్లేన్ కాంట్రాక్టులు సైన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ షార్పీలు వాడటం ఆయనకి నచ్చట్లేదట. నామోషి. అందుకనే ఆ షార్పీ కంపెనీ వాడికి ఫోన్ చేసి బ్లాక్ పెయింట్ వేయించి దాని మీద దాదాపు నిజమైన గోల్డ్ అంటే ఆల్మోస్ట్ రియల్ గోల్డ్‌తో వైట్ హౌస్ బొమ్మ వేయించి తన సంతకం పెట్టించి పెన్నులు తెప్పించుకున్నాడట. See this pen right here. This pen is an interesting example. It's the same thing. So this pen is very inexpensive, but it writes well. I like it. But I can't have the pen the way it was. You know what it is. I don't want to give too much publicity, but they do treat me well. Sharpie. So I came here. They have $1,000 pens. And you hand pens out, you're signing and you hand them out. You're handing them to all these people. Sometimes you have 30, 40 people. And they were $1,000 a piece. Beautiful pen, ballpoint. 1,000. It was gold, silver, gorgeous. But I'm handing out to kids that don't even know what they're. What is this, mommy? It's kids. They're getting a pen for $1,000. They have no idea what it is. ఆలోచించి చూశాను. ఏంటి ఆయన చెప్పిన మాటల్లోనే ఇంగ్లీష్‌లోనే వినిపిద్దామా? లేకపోతే తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మీకు వినిపిద్దామంటే సగం నిశ్చయించుకున్నాననమాట. మీరు ఖచ్చితంగా విని తీరాలి ఇది. తోడు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. ఆ పెన్నులు సరిగ్గా రాసేవి కాదు. సో నేను ఆ పెన్ను తీసేసి సైన్ చేస్తుంటే అందులో ఇంక్ ఉండదు. మీరంతా నన్నే చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు ట్రంప్‌తో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. నేను సైన్ చేస్తున్నా పెన్నులో ఇంక్ లేదు. కానీ దాని ఖరీదు $1000. అప్పుడు నేను ఒక అతనికి కాల్ చేశాను. నేను మీ పెన్ను వాడాలనుకుంటున్నాను. కానీ దాని మీద పెద్ద ఎస్ ఉన్న గ్రే కలర్ పెన్ను నేను వాడలేను అని చెప్పాను. కొత్త ఫైటర్ జెట్స్, కొత్త B-2 బాంబర్స్ ఇప్పటికే చాలా ఆర్డర్ చేశామనుకోండి. వాటి కోసం $1 ట్రిలియన్ ఏరోప్లేన్‌లో కాంట్రాక్ట్ మీద షార్పీ అని రాసి ఉన్న పెన్‌తో సైన్ చేయడం బాగోదు కదా! ప్రెస్ ముందు నేను అలా చేయలేను. మీ పెన్ వాడాలి. నాకు ఆ పెన్ అంటేనే ఇష్టం. దానితోనే నేను సైన్ చేస్తాను. నేను కూడా బైడెన్ లాగా వేరే ఎవరికైనా ఇచ్చి సైన్ చేయించి ఉండవచ్చు. లేదా ఆటో పెన్ వాడవచ్చు. లేదా వేరే గదిలో సెపరేట్‌గా సైన్ చేయవచ్చు. కానీ మీ పెన్ మాత్రం నేను డైరెక్ట్‌గా వాడలేను. దానికి అతను సరే దాన్ని నేను ఇంకా బాగుండేలా చేస్తాను అన్నాడు. నేను ఏం చేయగలవు అని అడిగాను. అతను దానికి బ్లాక్ పెయింట్ వేస్తాను అన్నాడు. నేను అది బాగుంది. మీకు ఇష్టమైతే ఆ పెన్ను మీద వైట్ హౌస్ బొమ్మ కూడా వేస్తాను సార్. గోల్డ్ కలర్‌లో. దాదాపు నిజమైన గోల్డ్ లాగానే ఉంటుంది. అది బాగుంది కదా! అంతేకాదు మీ సిగ్నేచర్ కూడా దాని మీద వేస్తాను అని చెప్పాడు. అండ్ బై ద వే ఇదంతా ముందుగా ప్లాన్ చేసింది కాదు. ఇక్కడ ఈ పెన్ కనిపించింది.
వాళ్ళు ఖర్చు పెడుతున్న $4 బిలియన్ కన్నా నేను ఫెడరల్ రిజర్వ్ బిల్డింగ్ మీద ఖర్చు చేసే $25 మిలియన్ ఎంత బెటర్ జాబ్ అవుతుందో చెప్పడానికి దీన్ని ఒక ఉదాహరణగా పడదామనిపించింది. మీకు తెలుసా? ఇలా పెన్ను గురించి చెప్తూ మళ్ళీ వేరే దారిలో వెళ్ళి ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ బిల్డింగ్ గురించి, జెరోమ్ పవల్ గురించి రెచ్చిపోయి ఏదో మాట్లాడేసి మళ్ళీ పెన్ను విషయానికి వచ్చారు ట్రంప్ గారు. ఈ స్టోరీ మీకు ఇప్పుడే చెప్తాను, దీన్ని ఇక్కడితో ముగిస్తాను. నేను స్టోరీ ఒకరికి చెప్పేటప్పుడు వాళ్ళు అవును కానీ అది ఒకటే కాదు కదా అన్నారు. నేను అన్నాను నువ్వు చెప్పింది కరెక్టే, ఇది బెటర్, ఇది రాస్తుంది. అప్పుడు అతను నాతో మీరు నాకు డబ్బులు ఇవ్వలక్కర్లేదు సార్, నేను ఫ్రీగా ఇస్తాను అన్నాడు. నేను వద్దు, నాకు అలా వద్దు, నేను డబ్బులు ఇస్తాను, నేను పే చేయాలనుకుంటున్నాను అన్నాను. వద్దు సార్, మీరు పే చేయక్కర్లేదు, మీరు అమెరికా ప్రెసిడెంట్ కదా. అతను షాక్ అయ్యాడు. షార్పీ హెడ్కి కాల్ వెళ్ళింది. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతను నిజంగానే ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారా అన్నాడు. లేదు, మీరు నాకు పే చేయక్కర్లేదు అన్నాడు. ఇది నాకు చాలా పెద్ద ఆర్డర్ అన్నాడు. నేను నీకు పే చేయాలనుకుంటున్నాను అన్నాను. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని అడిగాడు. నేను ఒక్క పెన్నుకి $5 ఇస్తే ఎలా ఉంటుంది అన్నాను. దానికి వాళ్ళు అది పర్వాలేదు, $1000 బదులు పల్లీలు లాంటి ఈ రేటులకైనా మనకి అగ్రిమెంట్ రావడం హ్యాపీ అన్నారు. అవి $1000 పెన్నులు. మేము వాటిని పంచుతూ ఉండేవాళ్ళం. మీకు తెలుసుగా, మీరు సైనింగ్స్కి అక్కడ ఉండేవాళ్ళు, నా వెనక 30-40 మంది నిలబడేవాళ్ళు. నేను 40 పెన్నులకు జనాలకి ఇచ్చేవాడిని. అప్పుడు ఎవరో ఒకరు నాకు 1-2 ఎక్స్ట్రాలు ఇవ్వగలరా అని అడిగేవారు. నేను ఇలా అనేవాడిని, హే నీకు 5 కావాలా, ఇదిగో 5 తీసుకో. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అవి బెటర్ పెన్స్. ఇదొక బిజినెస్ స్టోరీ. సో $5 అనేది జీరో కూడా కావచ్చు, కానీ ఆ $5కి $1000 కన్నా బెటర్ పెన్ నాకు దొరుకుతుంది. పైగా వాటిని నేను అందరితో పంచుకోవచ్చు. నిజానికి అవి పిస్టల్లాగా హాట్గా మారిపోయాయి. సో నన్ను ఇంకేం చెప్పమంటారు? ఇక నేను ఈ మైక్ని ట్రెజరీ గేట్లో జాబ్ చేసిన ఒక మంచి వ్యక్తికి ఇవ్వచ్చా? గుడ్ లక్ స్కాట్. A man who's done a great job at Treasury. Good luck, Scott. ఆ షార్పీల వరకు కనీసం $1000 ఉంటుందంట. నీకు కాబట్టి $5 ఇస్తాను అన్నాడంట. ఎంత సేవ్ చేశానో అనుకోండి. అమ్మా, ఆ స్పీచ్లోనే మరొక ఆణిముత్యం వదిలేడు ఆయన. ఫెడరల్ రిజర్వ్ బోర్డు గురించి మాట్లాడుతూ, అంటే జెరోమ్ పవల్, ఫెడరల్ రిజర్వ్ బోర్డు చైర్మన్ జెరోమ్ పవల్ మీద కత్తి కట్టాడు. ఎందుకంటే ఈయన కోరిన విధంగా ఆయన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించట్లేదు. అందుకని చెప్పి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ అని, ఆ బిల్డింగ్ కాంట్రాక్టులు అవకతవకలని, సరిగ్గా కట్టట్లేదని, అలా ఫెడరల్ రిజర్వ్ బోర్డు చైర్మన్ని దూషిస్తూ అతని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడు. ఇండైట్ చేయడానికి ప్రయత్నించింది వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ, ఆవిడ పేరు జెనీన్ పిరో. దానికి సంబంధించిన సుపీనాలను జడ్జి ససేమిరా వీల్లేదని చెప్పేశాడు. ఈ 13 నిమిషాల ప్రేలాపనలో దాని గురించి కూడా చెప్పాడు. దానికి సంబంధించిన అసలు ఆణిముత్యం ఏంటంటే, ఆ ఫెడరల్ రిజర్వ్ బోర్డు బిల్డింగ్ గోడలు ఎంత పలచగా ఉన్నాయి అంటే, ఆ గోడకి అవతల పక్కలో ఉన్న వాళ్ళు వార్ ప్లాన్స్ గురించి మాట్లాడుతుంటే మనకి వినపడుతుంది. నిజంగా ఫెడరల్ రిజర్వ్ బోర్డులో వార్ ప్లాన్స్ గురించి ఎవరు మాట్లాడతారండి? కానీ నాకు ఆయన గారి తలా తోకా లేని పిచ్చివాగుడి కన్నా భయంకరంగా అనిపించింది ఏంటంటే, అతని పక్కన ఉన్న వందిమాగదులైన అతని క్యాబినెట్ మంత్రులు కానీ వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏ రకంగా నవ్వుతున్నారు? పిచ్చివాడిని చూసి గేలి చేసినట్టు నవ్వట్లా. కానీ అదేదో స్టాండప్ కామెడీ లాగా, ఈయన గారు గొప్ప కమీడియన్ లాగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ నవ్వుతున్నారు. వాళ్ళు చేయాల్సింది, ఆ క్యాబినెట్ మంత్రులందరూ కలిపి చేయాల్సింది 25th అమెండ్మెంట్ ఇన్వోక్ చేసి అతగాడిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే అతనికి మతి స్థిమితం లేదని, ఎందుకంటే మీకు ఇంకెక్కువ నిదర్శనం లేదు. ఇంకా 2-3 ఉదాహరణలు చూపించబోతున్నాను నేను. ఇప్పుడు శత్రు దేశాల అధ్యక్షుల గురించో లేకపోతే లీడర్స్ గురించో పరుషంగా మాట్లాడటం సహజమే. కానీ మిత్రులను కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ మాట్లాడటం ఏంటి? మిత్రదేశమైన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి ఇలా అన్నాడు. హీ, మీనింగ్ క్రౌన్ ప్రిన్స్, didn't think he would be kissing my ass. He really didn't. And now he has to be nice to me. He didn't think he'd be kissing my ass. He really didn't. He thought he'd be
Just another American president that was a loser, where the country was going downhill. But now he has to be nice to me. You tell him he better be nice to me. You tell him he better be nice to me. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో సిఎన్ఎన్ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, వై చూస్ పాకిస్తాన్ టు సెండ్ యువర్ 15-point కండిషన్ టు ఇరాన్? అంటే పాకిస్తాన్లో ఎందుకు జరుగుతున్నాయి ఈ నెగోషియేషన్స్? దానికి ట్రంప్ గారు ఇచ్చిన సమాధానం, What is missing in leadership? Well, it's winning. You got to win. You know, I've watched a lot of people, leaders, great leaders. And, you know, the one thing about sports is you break it down into, you know, a 2-hour period, something nice. You don't have to wait a lifetime to find out is somebody a winner or a loser. You got a lot of losers, mostly losers, fortunately. It's a good thing to have a lot of losers. I always like to hang around with losers, actually, because it makes me feel better. I hate guys that are very, very successful and you have to listen to their success stories. I like people that like to listen to my success. హీ లైక్స్ టు సరౌండ్ హిమ్సెల్ఫ్ విత్ లూజర్స్. ఎందుకంటే ఆ అసూయ అతన్ని దహించి వేస్తుంది. వాళ్ళు సక్సెస్ స్టోరీస్ వినాల్సి వస్తుంది. యూ కెన్ క్లియర్లీ సీ హిస్ స్ట్రాటజీ. ఈ సెకండ్ టర్మ్లో ముఖ్యంగా అందరూ లూజర్సే. అతని క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవరు వెళ్ళి అక్కడ పనిచేస్తారు ట్రంప్ దగ్గర? I think that statement, that interview, he admitted that he's a stupid person. I don't want a stupid person being president, you know? I want to say it. I don't want a stupid person to be the president. Too late. తను అనేది గ్యావిన్ న్యూసం గురించి. గ్యావిన్ న్యూసంకి తనకి డిస్లెక్సియా ఉందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్న దానికి, so he becomes stupid and therefore he doesn't want Gavin Newsom to be the president. Okay, boss. As I said, it's already too late for America. A stupid person is already the president. అంతే కదండి, మా ప్రెసిడెంట్ గారు హాయిగా నిద్రపోయారు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉండంగానే నిద్రపోయారు. But this war is going on, and the president is trying to end it, not because, listen, we got a million things to focus on in the world as a country, but he's the only leader in the world that can help end it. And that's why even as we speak to you now, Steve Woodcock is in Moscow trying to find a way to end this war, to save lives of 9,000 people, Mr. President, as you know, are dying every week. More people. సగం కునుకుపాట్లు పడితేనే మధ్యలో తలుపుతున్నాడు. నాటకాలు. ఇందులో మోస్ట్ డిస్టర్బింగ్ పార్ట్ అతగాడి స్పీచ్ కదండి. వాళ్ళు ఎక్కువగా నవ్వుతున్నారు చూసారా వెనకాల, అది ట్రంప్ ని గేల్ చేస్తుంది కాదు, దే ఆర్ ఎంకరేజింగ్ హిమ్. ఏంటి ఈయనగా పెద్ద ఒక స్టాండప్ కామెడియన్, వెల్ బేసికలీ సిట్ డౌన్ కమెడియన్ లాగా ట్రీట్ చేస్తున్నారు అతన్ని. అది కాదు వాళ్ళు చేయాల్సింది. ఆ రూమ్ లో ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ సెక్రటరీలు అందరూ, వాళ్ళందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం 25th అమెండ్మెంట్ ఇన్వోక్ చేసి అతగాడిని మతి స్థిమితం లేదని చెప్పి పదవి నుంచి తొలగించాలి. దట్ ఈజ్ వాట్ దే షుడ్ బి డూయింగ్, నాట్ ఎంకరేజ్ హిస్ డ్రివల్ లైక్ దాట్. ఈయన గారు ప్రెసిడెంటా, ఇంటీరియర్ డెకరేటరా? సీలింగ్లు, గోడలు, పెయింట్లు, ఎవరిన ఈయనకి ఆ జాబ్ ఇస్తే బాగుండు. ఇంటీరియర్ డెకరేటర్ జాబ్ ఇచ్చేసి, బాబు నువ్వు తప్పుకో ప్రెసిడెంట్గా ఉండటానికి లేదు. ఈ శని విరగడకు, పీడ విరగడకు ఇంకా దాదాపు 3 సంవత్సరాల వ్యవధి ఉంది. ఏం చేద్దాం, తప్పదు మరి.